ప్రియులారా, ఈ రోజున మనము ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, విశ్వాసులమైనటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయమే. దావీదు భక్తుడు గొల్యాతుతో పోరాడి యుద్ధంలో విజయాన్ని పొందుకున్నటువంటి సందర్భాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ సందర్భం మనకు బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ సందర్భంలో రాయబడినటువంటి కొన్ని మాటల్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఇజ్రాయేలీయులు ఏలా లోయలోనికి వెళ్ళి తమ యుద్ధ పంక్తులు తీర్చుకుంటూ ఉన్నప్పుడు, యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ తట్టు పర్వతం మీద ఫిలిస్తీయులు పంక్తులు కూర్చుకున్నట్లుగా ఈ తట్టు పర్వతం మీదనేమో ఇజ్రాయేలీలు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి తరుణంలో ఫిలిస్తీయుల దండులో నుండి గొల్యాత్ అనబడినటువంటి శూరుడు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలతో 40 రోజులు ఉదయకాలము సాయంకాలంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంట. మీలో నుండి ఒకరిని ఎన్నుకొని నాతో యుద్ధము చేయడానికి మీరు పంపించినట్లయితే, ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో నేను గెలిస్తే మీరు ఓడిపోయినట్లు, మీరు గెలిస్తే మేము ఓడిపోయినట్టు అని చెప్పేసి ఆ యొక్క గొల్యాతు మాట్లాడుతూ ఉన్నటువంటి తరుణంలో మనకు బైబిల్ గ్రంథంలో గొల్యాతుకున్నటువంటి బలమును గురించి కొన్ని మాటలు వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఆ గొల్యాతు రూపాన్ని దేవుడు వివరిస్తూ తెలియపరిచినటువంటి మాటలు ఏంటివి అంటే, 17వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్నది. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను, అతడు 6 ముళ్ళ జానడు ఎత్తు మనిషి అని రాయబడి ఉన్నది. ఆయన హైట్ ఎంత ఉన్నాడు అంటే 3 మీటర్లకు కొంచెం తక్కువ ఉన్నాడంట. అంటే దాదాపుగా 10 నుంచి 12 ఫీట్ల పొడవు ఉన్నాడు ఆయన. అంత పొడవైన మనిషి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, గొల్యాతుకున్నటువంటి బలము ఎలాంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే 5వ వచనంలో రాయబడి ఉన్నది, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను, ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది అని రాయబడి ఉన్నది. ఆ యొక్క కవచం యొక్క బరువు ఎంత అంటే దాదాపుగా 57 కిలోలు అంటండి. అంత బరువైనటువంటి కవచం ఉన్నది ఆయనకి. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 7వ వచనంలో రాయబడి ఉన్నది, అతని ఈట కర్ర నేతగాని దోణె అంత పెద్దదంట. ఇంకా రాయబడి ఉన్నది, మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలదంట. చూడండి, ఆ ఈట కర్ర కొనాకున్నటువంటి ఇనుప కొన 7 కిలోగ్రాముల బరువు ఉన్నదంట. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఒకడు డాలును మోయచు అతని ముందర పోవుచుండెను అని రాయబడి ఉన్నది. గొల్యాతు యొక్క డాలును ఒక వ్యక్తి మోస్తూ వెళ్తూ ఉన్నాడంట. ఆయన రూపాన్ని చూసినప్పుడు, ఆయన కవచాన్ని చూసినప్పుడు, మూడోదిగా ఆయన ఈట కర్రను చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు భక్తుడు యుద్ధ రంగానికి రాక మునుపు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక 3 విషయాల్ని త్వరగా మనం ధ్యానించినట్లయితే 17వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉన్నది, సౌలును ఇజ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైనరంట. సౌలు రాజుతో పాటు తన సైన్యం అంతా కూడా ఆ ఫిలిస్తీని మాటలు విన్నప్పుడంట అందరూ భయపడ్డారంట. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 24వ వచనంలో రాయబడి ఉంటుంది, ఇజ్రాయేలీలు అందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా అని రాయబడి ఉన్నది. గొల్యాతుని చూసినప్పుడు అంట ఇజ్రాయెల్ ప్రజలు అందరూ చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే భయంతో పరుగులు తీస్తూ ఉన్నారంట. రాజుతో పాటు తన సైన్యం అంతా భయపడిపోయి పరుగులు తీస్తూ ఉన్నారంట. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దావీదు భక్తుడు యుద్ధ రంగానికి రాక మునుపు ఇజ్రాయేలీల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యంలో రాయబడి ఉన్నది 32వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడికి వచ్చినటువంటి దావీదు భక్తునికి అర్థమైపోయిందంట, ఫిలిస్తీన్ని చూసినటువంటి ఇజ్రాయేలీలు అందరూ కృంగిపోయి ఉన్నారు, ధైర్యం లేకుండా ఉన్నారు, కృంగిన మనసుతో ఉన్నారు అని చెప్పేసి గ్రహించి, మీరెవరూ కూడా ఆ గొల్యాతును బట్టి కృంగిపోకండి అని మాట్లాడుతూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 16వ వచనంలో రాయబడి ఉంటుంది,
ఆ ఫిలిష్తీయుడంట 40 రోజుల నుండి ఉదయకాలమున సాయంకాలమున వచ్చి ఇవే మాటలు చెబుతూ ఉన్నాడంట. మీలో నుండి ఒకరిని ఎన్నుకొని నాతో పోరాడడానికి ముందుకు పంపించండి. అతడు గెలిస్తే మేము ఓడిపోయినట్టు, నేను గెలిస్తే మీరు ఓడిపోయినట్టు అని చెప్పేసి 40 రోజుల నుండి మాట్లాడుతూ ఉంటే అతనితో పోరాడడానికి ఒక్కరూ సిద్ధపడలే. రాజుతో సహా అందరూ భయపడిపోయినారు. రాజుతో సహా అందరూ కృంగిపోయినారు. రాజుతో సహా ఒక్కరు కూడా పోరాడడానికి సిద్ధంగా లేరు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వారు తమ ఓటమిని అంగీకరించినారు. ఇక మేము ఓడిపోతాం ఈ యుద్ధములో అని చెప్పేసి తమ ఓటమిని ఒప్పుకున్నటువంటి స్థితిలో, నిరుత్సాహంలో ఉన్నటువంటి స్థితిలో, కృంగిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో, భయముతో పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితులలో తన అన్నల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి, అదేవిధంగా కొన్ని భోజన పదార్థాలను ఇవ్వడానికి తన తండ్రి దావీదు భక్తునికి ఆజ్ఞాపించడం ద్వారా చూడండి ఆ యుద్ధ రంగానికి దావీదు భక్తుడు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దావీదు భక్తుడు వచ్చినప్పుడు కూడా గొల్యాతు వచ్చేసి అవే మాటలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దావీదు భక్తుడు రోషముతో నిలబడినాడు. దేవుణ్ణరు కానీ ఒకడు వచ్చేసి దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉండిపోతే, రాజుతో సహా అందరూ తమ ఓటమిని అంగీకరిస్తూ ఉంటే దావీదు భక్తుడు అంగీకరించలేకపోయినాడు. దావీదు భక్తుడు ఒప్పుకోలేకపోయినాడు. దావీదు భక్తుడు తట్టుకోలేకపోయినాడు. దావీదు భక్తుడు ఆ మాటలు వినలేకపోయినాడు. సౌలు రాజు ఆ మాటలు విన్నప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే, కొన్ని బహుమానాలు ఇస్తా అని చెప్పేసి సైనికులకు ఆశలు చూపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయ్యా మీరు వెళ్ళి పోరాడి అతనితో కనుక గెలిస్తే ఇగో మీకు ఈ బహుమానాలు ఇస్తా అని చెప్పేసి ఎరవేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నాయకుడు ముందుండి పోరాడాలా, సౌలు రాజేమో నేను వెనుకుంటా మీరు వెళ్ళి పోరాడండి అని చెబుతూ ఉన్నాడు. దావీదు భక్తుడేమో నేనే వెళ్ళి పోరాడుతా అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో దావీదు జీవితం కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, దావీదు భక్తుడు అందరూ భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో, అందరూ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో, అందరూ తమ ఓటాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి పోరాడుతా అని చెప్పేసి ధైర్యంగా నిలబడడానికి అసలు దావీదు యొక్క విజయ రహస్యం ఏంటిది? చూడండి ప్రియులారా, అతడు నేను వెళ్ళి పోరాడుతా అని చెప్తున్నటువంటి సమయంలో సులభంగా యుద్ధం చేయడానికి కూడా పరిస్థితులు అనుకూలించలేదండి. ఆయనకు అనేక రకాలుగా ప్రతిఘటనలు వచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటి ప్రతిఘటన ప్రక్క వాళ్ళ నుండి రాలే, తన కుటుంబంలో నుండే వచ్చినది, తన పెద్దన్న దగ్గర నుండే వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 28వ వచనంలో అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను అని రాయబడినది. దావీదు భక్తుడు నేను వెళ్ళి యుద్ధం చేస్తా, నేను వెళ్ళి పోరాడుతా అని సిద్ధపడుతూ ఉంటే ఏలియాబు ఆ మాటలు వినంట ధైర్యపరచలే. నువ్వు వెళ్ళి పోరాడు అని చెప్పేసి ధైర్యాన్ని చెప్పలేదంట. దావీదు భక్తుని మీద కోపగించుకొని నీ గర్వం ఏంటిదో నాకు తెలుసు, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి చెడుతనం ఏంటిదో నాకు తెలుసు, అసలు నీకు అప్పగించినటువంటి పని ఏంటిది, నీకు అప్పగించినటువంటి గొర్రె మందను ఎవరి వశం చేసినవు, నీ గొర్రెల్ని విడిచిపెట్టి యుద్ధం చూడ్డానికే కదా ఇక్కడికి వచ్చావని చెప్పేసి దావీదు మీద మరి కోపాన్ని చూపించినట్లుగా ఏలియాబు జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. అని చూడండి, దావీదు మీద విశ్వాసమే లేదు. అతడు వెళ్ళి పోరాడుతా అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటే దావీదు మీద తన అన్నకు నమ్మకమే లేదు. చిన్న చూపు చూస్తూ ఉన్నాడు దావీదు భక్తుని. ఈరోజు చాలామంది తమ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల మీద కూడా కొంతమందినేమో గొప్పగా చూస్తూ ఉంటారు, కొందరి మీదనేమో చిన్న చూపు చూస్తూ ఉంటారు. దావీదు భక్తుని పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. యెషై తన 3 కుమారులనేమో సైన్యంలో పెట్టినాడంట, మిగిలిన కుమారులనేమో మంచి మంచి స్థానంలో పెడితే దావీదు భక్తునికేమో గొర్రెలను అప్పగించినాడంట. చూడండి, చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు అంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి,
దేవుడు జ్ఞానము లేనటువంటి వారిని, బలమైనటువంటి వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలము లేనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారినే దేవుడు ఎన్నుకుంటూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కూడా యుద్ధ రంగంలో ఆరితేరినటువంటి సైనికులు ఉన్నారు. దావీదు ఇంట్లోని వాళ్ళే, దావీదు అన్నలే 3 ఉన్నారు, రాజు ఉన్నాడు, ఇంకెంతో మంది శిక్షణ పొందినటువంటి వీరులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని దేవుడు దావీదును ముందు పెట్టి ఆ యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, రెండో ప్రతిఘటన ఎవరి దగ్గర నుండి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే సౌలు రాజు దగ్గర నుండి వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను వెళ్ళి పోరాడుతా అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సౌలు రాజు చెబుతున్నటువంటి మాటలు 33వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను అని రాయబడున్నది. అయ్యా, నువ్వు ఆ ఫిలిష్తీయునితో పోరాడడానికి నీకు బలం సరిపోదు, ఎందుకంటే నువ్వు బాలుడవు. మరి బలం కలిగినటువంటి సౌలు రాజు ఏం చేస్తూ ఉన్నాడు? బలవంతుడే కదా ఆయన, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తే కదా. ఆయన వెళ్ళి యుద్ధం చేయాలా, నాయకుడు ముందుండి యుద్ధం చేయాలా, కానీ వెనుకుండి కొన్ని ఆశలు చూపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి నేను పోరాడుతా అంటే నువ్వు బాలుడవు, నీకు బలం సరిపోదు. ఆ గొల్యాతేమో బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినటువంటి వ్యక్తి, నీకు యుద్ధంలో అసలు అనుభవమే లేదు అని చెప్పేసి దావీదు యొక్క ఆలోచనని కొట్టి పారేస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దావీదు భక్తుడు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి 3వ ప్రతిఘటన, మొదటిదేమో ఏలియాబు దగ్గర నుండి వచ్చింది, రెండోదేమో సౌల్ రాజు దగ్గర నుండి వచ్చింది, మూడోదేమో గొల్యాతు దగ్గర నుండే వచ్చింది. గొల్యాతుతో పోరాడడానికి దావీదు భక్తుడు వెళ్తున్నటువంటి సమయంలో గొల్యాతు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటివి అంటే 43వ వచనంలో రాయబడినది, ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా అని రాయబడినది. కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేనేమైనా కుక్కనా అని చెప్పేసి దావీదు భక్తుడంట తన దేవతల పేరట శపించినాడంట. అంతటితో ఊరుకోనకుండా నా దగ్గరకు వచ్చినట్లయితే నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇచ్చి వేస్తా అని చెప్పేసి దావీదు భక్తుని గురించి నీచంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా దావీదు భక్తుడు యుద్ధము చేయడానికి, ఆ యుద్ధములో విజయము దేవుడే అనుగ్రహిస్తాడు అని చెప్పేసి నమ్మి బలమైన విశ్వాసంతో ముందుకు సాగినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో దావీదు జీవితం కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఆ వ్యక్తినే ఇజ్రాయెల్ ప్రియులు దావీదు భక్తుడు రాకమునుపు చూసినప్పుడు భయపడిపోయినారంట, కృంగిపోయినారంట, తమ ఓటమిని కూడా అంగీకరించినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదే వ్యక్తిని దావీదు భక్తుడు చూస్తూ దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, ఈ యుద్ధము యెహోవాదే అనే విశ్వాసంతో ముందుకు వెళ్ళి యుద్ధంలో విజయాన్ని పొందుకున్నట్లుగా దావీదు జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన ముందేదైనా సమస్య ఉన్నప్పుడు, లేదా మన జీవితంలో గొల్యాతు అనే సమస్య ఏమిటి? పాపాన్ని జయించలేకపోతూ ఉన్నామా? ఆర్థిక ఇబ్బందులను జయించలేకపోతూ ఉన్నామా? శోధనలను జయించలేకపోతూ ఉన్నామా? లేదంటే అనారోగ్యాన్ని జయించలేకపోతూ ఉన్నామా? సాతాన్ను జయించలేకపోతూ ఉన్నామా? వేటిని చూసి మనం భయపడుతూ ఉన్నాం, వేటిని చూసి మనం కృంగిపోతూ ఉన్నాం, వేటిని చూసి మనం దిగులు పడుతూ ఉన్నాం, వేటిని చూసి ఇక నేను నా జీవితంలో గెలవలేను అని చెప్పేసి నిర్ధారణకు వస్తూ ఉన్నాం ఇజ్రాయెల్ ప్రజలలాగా. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలందరూ కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, తమ ఓటమిని కూడా అంగీకరించినప్పుడు దావీదు భక్తుడు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళినాడు. కారణం ఏంటిదండి? ఇంతకీ దావీదు యొక్క విజయ రహస్యం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇజ్రాయెల్ ప్రజలు గుర్తించినది, దావీదు భక్తుడు గుర్తించినది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దావీదు భక్తునికి దేవుని మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రజలకు అభిప్రాయాలు లేవు,
దేవుని గురించి తెలుసుకోలే వాళ్ళు. దేవుని యొక్క లక్షణాలను గ్రహించలేదు ఇజ్రాయేలీలు. కానీ దావీదు భక్తుడు గ్రహించినాడు కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, గొల్యాతు ఏమో 10-12 ఫీట్ల హైట్తో, కవచముతో, డాలుతో యుద్ధం చేయడానికి అన్నింటినీ సిద్ధపరచుకొని వెళ్తే, దావీదు భక్తుడేమో ఒక కర్ర తీసుకొని 5 రాళ్ళు తీసుకొని ఒడిసెను తీసుకొని వెళ్ళి ఎలాంటి ఆయుధము లేకుండానే ఒడిసెలతో కొట్టి అతన్ని మరి క్రిందకు పడేసి ఖడ్గముతో అతని తల నరికి వేసి ఆ యుద్ధములో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నట్టుగా దావీదు జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. దావీదు చేసినటువంటి మొదటి పోరాటమే, మొదటి యుద్ధములోనే విజయాన్ని పొందుకోవడానికి ఇంతకీ దావీదు భక్తునికి దేవుని మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక 3 అభిప్రాయాలని మనం త్వరగా ధ్యానించి ముగించుకుందాం. చూడండి ప్రియులారా, మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉన్నది, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ ఫిలిస్తీని మాటలు విన్నప్పుడు ప్రజలందరూ భయపడుతూ ఉంటే, ఆ ఫిలిస్తీన్ని చూసినప్పుడు అందరూ భయముతో పరుగులు తీస్తూ ఉంటే, అవే మాటలు దావీదు భక్తుడు విన్నప్పుడు భయపడలేదంట. దావీదుకు వచ్చినటువంటి ఆలోచన, దావీదుకు వచ్చినటువంటి రోషం ఏంటిది అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉన్నది, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. గొల్యాతు తృణీకరిస్తూ ఉన్నది, తిరస్కరిస్తూ ఉన్నది ఇజ్రాయేలీయులను కాదు, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని. అంటే ఈ వచనాన్ని బట్టి దావీదుకు దేవుని మీద ఉన్నటువంటి మొదటి అభిప్రాయం ఏంటిది అంటే, నా దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన మరణించిన దేవుడు కాదు, మరణాన్ని జయించి 3వ రోజున సజీవంగా తిరిగి లేచినటువంటి దేవుడు. అలనాడు కొందరు సమాధిలో ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యములు పూయడానికి వెళ్ళినప్పుడు దేవదూత చెప్పినటువంటి మాట, సజీవుడైన వానిని మీరెందుకు సమాధులలో వెతుకుతూ ఉన్నారు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు. ఆయన నిత్యము మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. మోషే ప్రవక్తతో ప్రభువు చెప్పినటువంటి మాట కూడా అదే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని ప్రభువు మాట్లాడినాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నవాడు. ఆయన సృష్టికి ముందు ఉన్నవాడు, సృష్టి తర్వాత ఉన్నవాడు, యుగ యుగములు ఆయన అదే విధంగా ఉండే దేవుడు. అందుకే ప్రభువు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట, ఆదియును అంతమును నేనే, అల్ఫయు ఒమేగయు నేనే అని ప్రభువు మాట్లాడినాడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయనకు తర్వాత ఎవరు లేరు, ఆయనతో సరి సమానులు కూడా ఎవరు లేరు. ఎల్లప్పుడూ నిత్యము ఒకే రీతిగా ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దావీదు భక్తుడు ఆ విషయాన్ని గుర్తించినాడు. నా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, జీవము గల దేవుడు నాతో ఉండగా, జీవము గల దేవుడు నాకు సహాయము చేయుచుండగా, జీవము గల దేవుడు నన్ను కాపాడుచుండగా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఎంతటి వాడు అని చెప్పేసి రోషముతో నిలబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మనం గుర్తించినమా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు అని చెప్పేసి? మనం మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నాడు, మన ఆలోచనలు గ్రహిస్తూ ఉన్నాడు, మనం చేస్తున్నటువంటి భక్తిని చూస్తూ ఉన్నాడు, మన ప్రయాసాన్ని చూస్తూ ఉన్నాడు, మన కష్టాలని చూస్తూ ఉన్నాడు, మనం ఎదుర్కొంటున్నటువంటి విపత్కర పరిస్థితులను చూస్తూ ఉన్నాడు, మన ఇబ్బందులను చూస్తూ ఉన్నాడు. అన్నింటినీ పట్టించుకునే దేవుడు. ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మరణించిన దేవుడు కాదు. ప్రపంచములో తెరవబడి ఉన్న ఒకే ఒక్క సమాధి ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి. ఇప్పటికీ ఆయన సమాధి తెరవబడే ఉన్నది, అందులో ఆయన లేడండి. చూడండి, కారణం ఏంటిది అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన
దేవుడు. హల్లెలూయా. దావీదు భక్తుడు ఆ విషయాన్ని గుర్తించినారు. ఇజ్రాయెల్ ప్రేలు గుర్తించలేరు కాబట్టే భయపడుతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు, గొల్యాతును చూడగానే కలవరపడుతూ ఉన్నారు, అక్కడ నుండి పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ రోజున నీవు కూడా నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు అని గుర్తిస్తే గొల్యాతు లాంటి సమస్యలు ఎన్నొచ్చినా సరే, 100 మంది గొల్యాతులు కలిసి వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నా సరే, నీ జీవితంలో గొల్యాతు ఏమిటి? పాపాన్ని జయించలేకపోతూ ఉన్నావా? లేదంటే నష్టాన్ని జయించలేకపోతూ ఉన్నావా? సాతాన్ని జయించలేకపోతూ ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులను జయించలేకపోతూ ఉన్నావా? లేదంటే సమస్యలను జయించలేకపోతూ ఉన్నావా? అనారోగ్యాన్ని జయించలేకపోతూ ఉన్నావా? నీ జీవితంలో గొల్యాతు ఏమిటి? దేన్ని నువ్వు జయించలేకపోతూ ఉన్నావు? ఇజ్రాయెల్ ప్రజలు జయించలేకపోవడానికి కారణం ఏంటిది అంటే దేవుని గుణ లక్షణాలను వారు గ్రహించలేకపోయినారు. దేవుడు జీవము కలిగిన దేవుడు, నాతో ఉండే దేవుడు, నాకు సహాయము చేసే దేవుడు, నాకు తోడుగా ఉండే దేవుడు అని గ్రహించలేకపోయారు కాబట్టి భయముతో పరుగులు తీస్తూ ఉన్నారు. అవే మాటలు విన్నటువంటి దావీదు రోషంగా నిలబడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, దావీదుకు దేవుని మీద ఉన్నటువంటి రెండవ అభిప్రాయాన్ని గనుక మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనంలో రాయబడి ఉన్నది. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను అని రాయబడి ఉన్నది. దావీదు భక్తుడు దేవుడు చేసిన ఏ మేలును మర్చిపోలేదండి. ఇజ్రాయెల్ ప్రజలు భయపడడానికి, ఇజ్రాయెల్ ప్రజలు ఓటమిని ఒప్పుకోవడానికి రెండో కారణం ఏంటిది తెలుసా? దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయినారు. వారి పితరులు కూడా అరణ్యంలోనే సంహరింపబడ్డానికి కారణం ఏంటిది అంటే దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ మర్చిపోయినారు. మర్చిపోయి సమస్య రాగానే, ఒక కష్టము రాగానే, ఒక ఇబ్బంది రాగానే దేవునికి విరుద్ధంగా మాట్లాడడం స్టార్ట్ చేసినారు. ఇక్కడ కూడా ఒక సమస్య రాగానే దేవుడు ఎన్నోసార్లు మనల్ని కాపాడినాడు కదా, దేవుడు ఎన్నో సందర్భాలలో ప్రాణాపాయ స్థితిలో నుండి కూడా మనల్ని రక్షించినాడు కదా అని చెప్పేసి దేవుని మీద ఆధారపడకుండా, దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోనకుండా వాటన్నింటినీ మర్చిపోయి పారిపోతూ ఉన్నారంట గొల్యాతు దగ్గర నుండి. అయితే అదే పరిస్థితుల్లో ఆ వ్యక్తినే చూసినటువంటి దావీదు భక్తుడు ధైర్యంగా నిలబడ్డానికి రెండో కారణం ఏంటిది తెలుసా? ఈ వచనంలో దావీదు ఇస్తున్నటువంటి సాక్ష్యం దేవుని గురించి. రక్షించిన దేవుడు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు రక్షించే దేవుడు. సౌలు రాజు దావీదును నిరుత్సాహపరుస్తూ, నువ్వు బాలుడవు, నీకు బలము సరిపోదు, అతడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు అని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు సింహం వచ్చేసి, ఎలుగుబంటి వచ్చేసి నా యొక్క మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతూ ఉంటే నేను దాన్ని తరిమి, దాన్ని పట్టుకొని, దాన్ని చంపి, దాని నోటిలో నుండి నా యొక్క గొర్రె పిల్లను విడిపించుకున్నా. ఆ సింహము బలము నుండి, ఆ ఎలుగుబంటి బలము నుండి కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు. దేవుడు చేసిన మేలును మర్చిపోలే కాబట్టి సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడుతూ ఉన్నాడు దావీదు భక్తుడు. అప్పుడు దేవుడు కాపాడినాడు, ఇప్పుడు దేవుడు కాపాడుతాడు. అప్పుడు దేవుడు రక్షించినాడు, ఇప్పుడు దేవుడు రక్షిస్తాడు. అందుకే దావీదు భక్తుడు కీర్తనలు గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెబుతూ ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటాడు. చూడండి, దావీదు భక్తుడు ప్రక్కోళ్ళకి చెప్పట్లేడు ఆ మాట, తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నటువంటి మాట ఏంటిది అంటే దేవుణ్ణి సన్నుతించాలా, ఆయన చేసినటువంటి మేలులలో ఏది మర్చిపోవద్దని చెప్పుకుంటూ ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుని మేలులను మర్చిపోలే, దేవుడు చేసినటువంటి సహాయములను మర్చిపోలే. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, గొల్యాతు లాంటి శత్రువు వచ్చి ముందు నిలబడినప్పుడు ప్రజలందరూ భయపడడానికి కారణం దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయినారు వాళ్ళు. దావీదు భక్తుడు ధైర్యంగా నిలబడడానికి దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోలే, వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా
బలహీనపడినటువంటి సౌలు రాజును బలపరచడానికి దేవుడు చేసినటువంటి మేలులను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు రక్షించినటువంటి విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు సౌలు రాజు మాట్లాడినటువంటి మాట ఏంటిదంటే 37వ వచనం చివరిలో రాయబడి ఉన్నది. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అని రాయబడి ఉన్నది. అంతకుముందేమో నువ్వు బాలుడవు, నీకు బలము సరిపోదు, అతడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని బలహీనపరిచినటువంటి సౌలు రాజే దావీదు చెప్పినటువంటి దేవుడు చేసినటువంటి మేలులను విన్న తర్వాత దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళి యుద్ధం చేయని చెప్పి పంపిస్తూ ఉన్నాడు. అంటే ధైర్యం వచ్చేసింది. ఎందుకు వచ్చింది చెప్పండి? దేవుని మేలులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా. ఈ రోజున మనం దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయే వారంగా ఉన్నామా ఇజ్రాయేల్ లాగా? లేదంటే వాటిని జ్ఞాపకం ఉంచుకునే వారంగా ఉన్నామా దావీదులాగా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దావీదుకు దేవుని మీద ఉన్నటువంటి రెండో అభిప్రాయం రక్షించే దేవుడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 45వ వచనంలో రాయబడి ఉన్నది. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అంటున్నాడు. గొల్యాతుతో దావీదు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలో దేవుని మీద దావీదుకున్నటువంటి మూడో అభిప్రాయం కనిపిస్తూ ఉన్నది. గొల్యాత్ అంట ఈటను తీసుకొని, కత్తిని తీసుకొని, బల్లెమును తీసుకొని వస్తూ ఉన్నాడంట దావీదుతో యుద్ధం చేయడానికి. అయితే దావీదు భక్తుడు ఏం పట్టుకొని వెళ్తూ ఉన్నాడంటే ఆ ఫిలిష్తీయుడు తిరస్కరించినటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట వస్తూ ఉన్నాడంట. దేవుణ్ణి తీసుకొని వెళ్తూ ఉన్నాడంట యుద్ధానికి. హల్లెలూయా! దేవునితో పోరాడి గెలిచేవాడెవడైనా ఉన్నాడా? ప్రపంచం మొత్తం ఏకమైన దేవునితో మరి పోరాడి విజయాన్ని పొందుకోలేరు. అక్కడ ఆ వచనంలో జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే దావీదు భక్తునికి దేవుని మీద ఉన్నటువంటి మూడవ అభిప్రాయం కనిపిస్తూ ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇంతకీ దేవుని సైన్యం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎన్నోసార్లు తన సైన్యాన్ని పంపించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి నిర్గమకాండంలో ఫరో హృదయము కఠినపరుచుకున్నప్పుడు తన సైన్యాన్ని పలుమార్లు పంపించినాడు. ఏంటి ఆ సైన్యం అంటే? ఈగల్ని పంపించినాడు, మిడతల్ని పంపించినాడు, కప్పలను పంపించినాడు, పేళ్లను పంపించినాడు. చూడండి, ఇంకా చాలా సందర్భాలలో మనం గమనించినట్లయితే ఏలియా ప్రవక్తను పోషించడానికి కాకుల సైన్యాన్ని పంపించినాడు. యోనా ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి తుఫాన్ను పంపించినాడు. కొంతమంది శిష్యులు రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదంట. ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళి సీమోను పేతురు దోణిలోనికి ఎక్కి అక్కడికి వచ్చినటువంటి వారికి సువార్త చెప్పిన తర్వాత, వారు వెళ్ళిపోయిన తర్వాత పేతురుతో ప్రభు అంటూ ఉంటాడు, అయ్యా మీరు లోతుకు వెళ్ళి వలలు వేయండి అంటే పేతురు చెబుతూ ఉంటాడు, రాత్రంతా వలలు వేసిన ఒక్క చేప బల్లే, అయినా సరే నీ మాట ప్రకారం ఒకసారి వేస్తామని చెప్పేసి వెళ్ళి వేస్తే అక్కడ దేవుడు ఆజ్ఞాపించినాడు కాబట్టి 2 దోణలు మునిగిపోయాన్ని చేపలు పడ్డాయంట. చేపల సమూహం, సైన్యం వచ్చేసింది అక్కడికి. 2 దోణలు మునిగిపోయాన్ని చేపలు పడ్డాయంట ఒక్కసారి వాళ్ళు వేస్తే. చూడండి, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుని సైన్యమే. దేవుడు దేన్నైనా వాడుకొనగలడు. కాకిని వాడుకోగలడు, చీమను వాడుకోగలడు, దోమను కూడా వాడుకోగలడు, చెట్లను కూడా వాడుకోగలడు, ప్రకృతిని వాడుకోగలడు. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని సైన్యమే. దావీదు భక్తుడు గుర్తించినాడు, దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు ఆయన. హల్లెలూయా! చూడండి, ఆ విషయాన్ని ఇజ్రాయేలు గుర్తించలేకపోయినారు. సౌలు రాజు గుర్తించలేకపోయినాడు కాబట్టి భయపడిపోయినాడు, పరుగులు తీస్తూ ఉన్నాడు, కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, తమ ఓటమిని అంగీకరించినటువంటి స్థితిలో ఉన్నారు. అదే సమస్యను దావీదు చూసినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన యొక్క విజయ రహస్యం ఏంటిది అంటే దావీదుకు దేవుని మీద ఉన్నటువంటి అభిప్రాయాలే. ఏ అభిప్రాయాలు కలిగి ఉన్నాడు అంటే, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు రక్షించే దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు అని చెప్పేసి దేవుని పేరట వెళ్ళినాడు.
యుద్ధము యెహోవాదే అనుకుంటూ వెళ్ళినాడు. ఆ యుద్ధములో మొట్టమొదటి యుద్ధములోనే అద్భుత రీతిగా విజయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా దావీదు జీవితం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున నీ జీవితంలో దేవుడు విజయాన్ని ఇవ్వాలనే ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు దేన్ని చూసి భయపడుతూ ఉన్నావు? నీ జీవితంలో ఉన్నటువంటి గొలియాత్ ఏంటిది? నీ సమస్య ఏంటిది? నీ యొక్క కోరిక ఏమిటి? నీ యొక్క ఆశ ఏమిటి? నువ్వు కూడా ఇజ్రాయెల్ ప్రజలలాగానే కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? భయముతో ఉన్నావా? భయపడి పరుగులు తీస్తూ ఉన్నావా? ఇక నా జీవితం ఇంతే, నా జీవితంలో నేను గెలవలేను అని చెప్పేసి నీ ఓటమిని అంగీకరిస్తూ ఉన్నావా? ఇజ్రాయెల్ ప్రజలలాగా దావీదును ముందు పెట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు రోషంగా నిలబడ్డాడు అదే సమస్యను చూసినప్పుడు. ఆయన యొక్క విజయ రహస్యం ఏంటిది అంటే, ఆయన ముందు నడిచేది దేవుడే, యుద్ధం చేసేది దేవుడే, ఆయనకు విజయాన్ని ఇచ్చేది దేవుడే అని గుర్తించినాడు. దేవుని యొక్క లక్షణాలను గుర్తించినాడు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. నా సమస్యను చూస్తూ ఊరకనే ఉండలేడు ఆయన. నేను ఓడిపోతూ ఉంటే నాకు విజయాన్ని ఇవ్వకుండా ఉండడు ఆయన. నాకు సహాయము చేయకుండా ఉండడు ఆయన. ఒకవేళ నేను ప్రమాదంలో పడిపోతే నన్ను రక్షించకుండా ఉండలేడు ఆయన. ఖచ్చితంగా రక్షిస్తాడు. తన సైన్యాన్ని పంపించైనా దేవుడు రక్షిస్తాడని విశ్వాసముతో వెళ్ళినాడు. ఆ యుద్ధంలో అద్భుత రీతిగా విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా దావీదు లాంటి విశ్వాసాన్ని కనుపరుద్దాం. దావీదులాగా దేవుడు చేసిన మేళ్లను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుందాం. విశ్వాసంలో అభివృద్ధి పొందుదాం. గొల్యాతు లాంటి సమస్యలు, శోధనలు ఎన్ని వచ్చినా భయపడకుండా, కృంగిపోకుండా, ఓటమిని ఒప్పుకొనకుండా ధైర్యంగా దావీదులాగా నిలబడదాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని ద్వారానే విజయం పొందుకుందాం. దేవుని రాకడకు మనమందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.